హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రకటన గ్రంథంలోని విషయాలు, ఇందులో అనేక విషయాలు ఇంకనూ జరగవలసినవిగా ఉన్నాయి. అంతకుముందు అన్నీ జరిగిన విషయాలుగా చూస్తున్నాం. జరగబో వాటిని గురించి నీకు తెలియజేస్తాను అని ఆ రోజు దేవుడు అపోస్తలుడైన యోహానుకు తన వృద్ధాప్యంలో పద్మాసు లోయలో బయలుపరిచిన విషయాలను, రాబో సంభవాలను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఇందులో ఉన్న అనేక విషయాలు భూలోకంలో జరిగే విషయాలే కాకుండా పరలోకపు విషయాలను కూడా రాయబడటం చూస్తున్నాం. ఆది కాండము నుంచి మానవుడు పతనమైన నాటి నుంచి దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, ఇశ్రాయేలు నువ్వు రా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, లోబడనొల్లని వారిలారా రండి అని ప్రభువు బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ఈ రోజు వరకు పరిశుద్ధాత్ముడు మన పాపములు ఒప్పుకొనున్నట్లుగా, ప్రభు హస్తములలో ఇముడునట్లుగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటన ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి. ప్రభువే క్రీస్తు అని ఒప్పుకొనడానికి, ఆయన నామంలో మోకరించి ప్రార్థించడానికి, మన దోషములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మానవుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. సువార్త వినని వారెందరో ఉన్నారు, సువార్త విని లోబడిన వారెందరో ఉన్నారు, సువార్త విని లోబడి తప్పిపోయిన వారు మరెందరో ఉన్నారు. మీరు ఇందులో ఎందులో ఉన్నారు? మేము సువార్త వినని వారిమి అని చర్చిలో కూర్చున్న మీరు చెప్పలేరు. మేము క్రీస్తు ప్రేమను ఎరగము అని మీరు అనలేరు. మనం క్రీస్తు ప్రేమ చేత పట్టబడిన వారిమి. ఈ రోజున అంచె దినాలలో మనం ఉన్నాం. అంటే ఈ లోకానికి ఒక అంతం ఉంది. లోకానికి ఎలా ప్రారంభం ఉందో లోకానికి ఒక అంతం కూడా ఏర్పరచబడింది. ఈ అంచె దినాలలో మానవుడు చెడిపోయి ఉండడం చూస్తున్నాం. అపవాది మానవుణ్ణి ఆది కాండములోనే మోసగించిన అపవాది యేసుక్రీస్తు చేసిన శిలువ యాగము ద్వారా మానవునికి రక్షణ ఉన్నదన్న విషయాన్ని మానవుడి చెవిని పడకుండా, వాని కంటికి కనబడకుండా, మానవుడు దేవునికి లోబడకుండా వాడు అనేక తంత్రాలతో, మాయలతో, మోసాలతో, అబద్ధాలతో మానవ జాతిని మోసగిస్తున్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. యేసే రక్షకుడని ఈ రోజున అన్ని జాతుల వారు, అన్ని కులముల వారు, అన్ని స్థితిగతులలో ఉన్నవారు, పాపములో విసిగిపోయిన వారు, జీవితములో విరక్తి చెందినవారు, ఏ దారి లేదిక నాకని విసిగిన వారు అనేకులు క్రీస్తును కనుగొని నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నానన్న ప్రభువు మార్గములో సాగుతూ ఆయన సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఏంటండి, కొన్నిసార్లు రైలు ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి బయలుదేరేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోద్ది, తొందరగా సిద్ధపడండి, ట్రైన్ వెళ్ళిపోద్ది, తొందరగా సిద్ధపడండి, తొందర సిద్ధపడండి, ఇదిగో వచ్చేస్తాను, అదిగో వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తాను, తొందర సిద్ధపడండి అంటే దట్ ట్రైన్ స్టార్టెడ్ అని SMS వచ్చొద్దు నీకు. అప్పుడు ఏమంటావు? ఇక సిద్ధపడక్కర్లేదు కదా, పడిసావు, అయిపోయింది, ఇంకెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు సిద్ధపడ్డా ప్రయోజనం లేదు. ఇక ఏంటండి, సమయం అప్పుడు నువ్వు సిద్ధపడనప్పుడు, సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏసావు ఆశీర్వదిస్తానంటే ఆలస్యంగా వచ్చాడు, ఎప్పుడో వచ్చాడు, తమ్ముడు ఇచ్చాడు, తిన్నాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు, నాకు ఆశీర్వాదం లేదా, ఒకటైనా లేదా, ఎలుగెత్తి ఏడ్చాడట. ఇక లేవురా నా దగ్గర, అయిపోయింది, నీ తమ్ముడు నీకంటే ముందు చెత్తుకుపోయాడు. ఈరోజున అనేకులు దేవుని ఆశీర్వాదాల కోసం ఆరాటపడటం లేదు. దేవుని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం అన్న సంగతి గుర్తించడం లేదు. మందిరానికి వచ్చేటప్పుడు చూడండి ఎంత తొందరగా వస్తారా? అదే ఈ లోక కార్యాల కొరకు పెళ్ళికి వెళ్ళాలంటే పొద్దునుంచి సిద్ధపడతారు. ఏం చీర కట్టుకోవాలి, వాళ్ళ ఏం బహుమానం తీసుకొని వెళ్ళాలి పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపడరు, త్వరపడరు. దేవుని కార్యాలంటేనే నిర్లక్ష్యం,
అలక్ష్యం, సొంత పనులు ముందు పెట్టుకుంటారు, దేవుని పని చివర పెడతారు. చివరికి విసిగిపోయిన ప్రభు అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినటువంటి పో. అదే సమయంలో అంటున్నాడు, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకనో. ఈ రోజుల్లో కొంతమంది ఇంకెన్ని రోజులు నీతిమంతుడు ఉండాలి, నేను ఇంకెన్ని రోజులు నోరు కట్టుకోవాలి, ఇంకెన్ని రోజులు లంచం తీసుకోకుండా ఉండాలి, ఇంకెన్ని రోజులు నేను తిట్టిన వాళ్ళని తిట్టకుండా ఉండాలి, ఇంకెంత సహించుకోవాలి నేను, ఇంకా ఎంత ఓర్చుకోవాలి నేను, ఇంకెన్ని రోజులు ఏడుస్తూ ప్రార్థన చేయాలి నేను, ఎక్కడా చేత కాదు అని కొంతమంది విసిగిపోతున్నారు. ఏంటండి, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించిన వాళ్ళకి ఒకలాగా అలవాటైపోతుంది, ఒకలాగా విసుగు పుట్టేస్తుంది. ఇంకా మారు మనసు పొందితే సినిమాలు చూడకూడదు, ఎన్ని రోజులు సినిమాలు చూడకుండా ఉండాలి నేను, 40 రోజులు అయితే ఎట్టగల కళ్ళు ముక్కు మూసుకోవచ్చు. ఎన్ని రోజులు? 40 రోజులు అయితే కొంచెం ఎలాగోలాగా పాపాన్ని చేయకుండా ఉండొచ్చు. కానీ సంవత్సరాల తరబడి మళ్ళీ అబద్ధం ఆడకుండా ఉండాలి, మళ్ళీ అవమానపరచబడినప్పుడు వాళ్ళని శపించకుండా ఉండాలి, ఎంతకాలం నేను ఇతరులను క్షమించాలి, ఎంతకాలం నేను ఇతరులు పెట్టే హింసను భరించాలి, ఎంతకాలం నా నీతిని హృదయ శుద్ధిని కాపాడుకోవాలని కొంతమంది విసిగిపోతున్నారు. ఎంతవరకు ఉండాలి చెప్పండి? ఎంతవరకు ఉండాలి విశ్వాసి పరిశుద్ధంగా? ఎంతవరకు ఉండాలి నీతిమంతుడుగా? అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు విసిగిపోవద్దు. ఇంకెప్పుడు వస్తాడయ్యా యేసు ప్రభు, ఇంకెప్పుడు వస్తాడయ్యా, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఎంతో భయభక్తులతో నా హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నాను, ఆయన మీద గురిపెట్టి జీవిస్తున్నాను, ఆయన వస్తాడు నాకు విమోచన ఇస్తాడు, ఆయన వస్తాడు నన్ను దీవిస్తాడని ఎదురు చూస్తున్నాను అని విసిగిపోతున్నావేమో. విసిగిపోవద్దు, నీ పరిశుద్ధతను కాపాడుకో. ప్రార్థన. ప్రతి ఒక్కరూ మన 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి నేను మమ్మల్ని చూడయ్యా. నీ చేత ప్రేమించబడిన వారిమయ్యా, నీవిచ్చిన రక్షణ పొందిన వారిమయ్యా, నీ మందిరంలో ఉన్నవారిమయ్యా, నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారిమయ్యా. జారిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా, తప్పిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా. మా నీతి అవినీతిగా మారకుండా చేయి నాయన, మా పరిశుద్ధత అపరిశుద్ధతగా మారిపోకుండా సహాయం చేయి తండ్రి. మా హృదయ శుద్ధిని కాపాడుకునే శక్తి దయచేయి. విరిగి నలిగిన హృదయాలను మాకు దయచేయి నాయన. నీ నామం కోసం ప్రయాసపడే మనసు దయచేయి అయ్యా. ప్రభు రాజ్యాన్ని నీతిని వెతికే ప్రయాస దయచేయి తండ్రి. ఎన్నడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోడన్నావు. ఒకడు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావలసిన ప్రతిఫలం ఇస్తాడన్నావు అయ్యా. మాకు ఆ విశ్వాసం దయచేయి నాయన. నీ కృప నుంచి నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం
తండ్రి నీకే వందనాలు.